అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీస్లో ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా నడుస్తూ ఉంది ప్రచారం? చాలా ఈరోజు జూబ్లీ హిల్స్లో తీసుకున్నట్టయితే జనమందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మా మాగంటి గోపీనాథ్ అన్న గారు చాలా మంచి నాయకుడు, చాలా సంవత్సరాల నుంచి సేవాభావం కలిగిన వాడు. అదేవిధంగా మా బీఆర్ఎస్ కేసీఆర్ గారు పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించింది, ఇంకా కళ్యాణ లక్ష్మి తీసుకొనివ్వండి, 24 గంటల కరెంటు తీసుకొనివ్వండి, అదేవిధంగా ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నా బేష్ అనే విధంగా యావత్ తెలంగాణ ప్రపంచం ఈరోజు రైతాంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ అయింది అంటే కేసీఆర్ ఆయామంలోనే. ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా ఆ బస్సు గ్యారంటీ పెట్టిండు. ఆడోళ్ళకు ఉచితం అన్నాడు, మొగోళ్ళకు డబుల్ కిరాయి తీసుకొని ఈరోజు ఎక్కడ చూసినా గుండాయిజం, లంగాయిజం, హైడ్రా పేరుతో కబ్జాలు, ఇంకా గరీబోళ్ళ పొట్టగొట్టి ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు తండుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏది ఏమైనప్పటికీ మా గోపన్న గారు చాలా మంచి నాయకుడు, స్వచ్ఛమైన ఇంకా ప్రజల మనిషి, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునేవాడు. ఇంకా అదేవిధంగా వీళ్ళందరి మీదకెళ్ళి చూస్తే ఆమె కూడా మా సునీతక్క, మా మాగంటి సునీతక్క, మా ఫ్యామిలీలలో ఎటువంటి బాధలున్నా, సాధక బాధకులున్నా మమ్మల్ని మా సమస్యలు తీర్చే అక్క మేము మాగంటి సునీతక్కనే ఇంకా గెలిపిస్తామని చెప్పి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలందరూ ఇంకా బ్రహ్మరథం పట్టి వచ్చే టైంలో మా కారు గుర్తు కొట్టేసి మా మాగంటి సునీతక్కనే గెలిపిస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మాట్లాడదాం. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుంది ప్రచారము. ఎటు తిరిగి 50 నుండి 60 వేల మెజార్టీతోటి సునీత గారు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థి అయిన నవీన్ యాదవ్కు ఒక చెడ్డ పేరుంది, వాళ్ళ ఫాదర్తో సహా వాళ్లకు గుండాయిజం, రౌడీయిజం అన్న పేరుంది. 1998 నుండి నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, అప్పుడప్పుడు కలిసేదాన్ని. అప్పటి నుండి కూడా వాళ్ళది గుండాయిజమే. కాబట్టి ప్రజలంతా కూడా కేసీఆర్ చేసిన పనులకు, ఆయన ఇంప్లిమెంటేషన్ చేసిన స్కీమ్స్ కానీ ప్రజలు అనుభవించారు. ఇదివరకు ఈ 2 సంవత్సరాల నుండి ఎలాంటి పెన్షన్స్ కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏ స్కీమ్లు రావడం లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. సునీత గారి గెలుపు ఖాయం. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టాడు. సభలో కూడా నాకు ఓటు వేయకపోతే 6 గ్యారెంటీలు అమలు చేయను, సన్నబియ్యం కూడా రద్దు అవుతుందంటూ కూడా మాట్లాడండి. చూసారు అది? అవును, చూసాము. ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద ఫరకేం పడదు ప్రజలకి. రేపు రాబోయే రోజులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మళ్ళీ. అప్పుడు అన్ని రకాల స్కీమ్లు, ఏ స్కీమ్లు అయితే మా ప్రభుత్వంలో ఇచ్చామో ఇప్పుడు మళ్ళీ ఆ స్కీమ్లు తప్పకుండా వస్తాయని అందరూ ప్రజలు ఒక నమ్మకంతో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్కే పట్టం కట్టి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి అన్ని రకాల స్కీమ్స్ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు.